నీరజ వాళ్ళ అమ్మ నాన్న పల్లెటూరిలో పొలం పని చేస్తూ జీవిస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళిద్దరూ పొలం వెళ్తూ ఉండగా నీరజ వాళ్ళ దగ్గరకు వచ్చి, నాన్న, ఇంట్లో వేసుకోవడానికి ఒక కలబంద మొక్క తీసుకొని రండి అని వాళ్ళతో చెప్తుంది. సరే నీరజ అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి పొలం వెళ్ళిపోతారు. పొలం పని చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు కలబంద మొక్క కోసం వచ్చే దారిలో అంతా చూస్తారు. కానీ వాళ్ళకి ఎక్కడా కలబంద మొక్క కనిపించదు. విమల నీరజ కలబంద మొక్క తీసుకురమ్మని అడిగింది, కానీ ఇక్కడ ఎక్కడా మనకి కలబంద మొక్క కనిపించలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం కాదులే అండి, 2 రోజుల తరువాత మనం వేరే పొలం దగ్గరికి పనిచేయడానికి వెళ్తాం కదా, అక్కడ దారిలో చాలా కలబంద మొక్కలు ఉంటాయి, అక్కడ చూసి తీసుకొని వద్దాం. సరే విమల, 2 రోజుల తర్వాత తీసుకొద్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నీరజకి అదే విషయం చెప్దాం అని అనుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంటికి చేరుకున్న వాళ్ళ ఇద్దరికి నీరజ ఎదురు వచ్చి, నాన్న, కలబంద మొక్క తీసుకొచ్చారా అని అడుగుతుంది. లేదమ్మా, తీసుకురాలేదు. అక్కడ ఏమీ కనిపించలేదు. 2 రోజుల తర్వాత మేము వేరే పొలం దగ్గర పని కోసం వెళ్తాం. అక్కడ చాలా కలబంద మొక్కలు ఉంటాయంట, అక్కడ తీసుకొని వస్తాను. సరే నాన్న, అప్పుడు మర్చిపోకుండా తీసుకొని రండి అని చెప్తుంది. ఆ రోజు రాత్రి వాళ్ళంతా భోజనం చేసి నిద్రపోతారు. 2 రోజుల తరువాత సుధీర్ విమల పొలం వెళ్ళటం చూసిన నీరజ వాళ్ళ దగ్గరకు వచ్చి, అమ్మా, నేను కూడా పొలం వస్తాను. నువ్వు పొలానికి ఎందుకు నీరజ? నేను కూడా సరదాగా వస్తానమ్మా. మీరు ఎలాగో పని చేసుకుంటూ ఉంటారు కదా, నేను నాకు కావాల్సిన కలబంద మొక్కని తీసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు సుధీర్, సరేనమ్మా, రా, నువ్వు పక్కన ఆడుకుంటూ ఉండు. పొలం పని అయిపోయి మనం తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఉండే కలబంద మొక్కని తీసుకొని వద్దాం. సరే నాన్న అని చెప్పి వాళ్ళందరూ పొలం వెళ్తూ ఉంటారు. పొలానికి చేరుకున్న తరువాత సుధీర్, విమల వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నీరజ పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అవుతుంది. అందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. నీరజ, సుధీర్, విమల కూడా ఇంటికి బయలుదేరతారు. వాళ్ళ ముగ్గురు ఇంటి వైపు నడుస్తూ ఉంటారు. నాన్న, అక్కడ కలబంద మొక్క ఉంది చూడండి అని నీరజ వాళ్ళతో చెప్తుంది. సుధీర్ ఆ కలబంద మొక్క దగ్గరకు వెళ్ళి దాన్ని తీస్తాడు. నీరజ సంతోషంగా వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ఆ కలబంద మొక్కను బయటే ఉంచి వాళ్ళందరూ నిద్రపోతారు. తర్వాతి రోజు ఉదయం, నాన్న, ఆ కలబంద మొక్కను మట్టిలో వేయండి సరే నీరజ, పద వెళ్ళి కలబంద మొక్కని నాటుదాం అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ కలబంద మొక్కని నాటుతారు. తరువాత రోజులాగే సుధీర్, విమల పొలం పనికి వెళ్ళిపోతారు. నీరజా, అమ్మా నీరజా, ఒకసారి బయటికి రా అమ్మా. ఏంటి ఈ సమయంలో నన్నెవరు పిలుస్తున్నారు అని అనుకొని నీరజ బయటకు వచ్చి చూస్తుంది. కానీ అక్కడ నీరజకి ఎవరూ కనిపించరు. ఏంటి, ఇప్పుడే కదా ఎవరో పిలిచినట్లు అనిపించింది, కానీ ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. ఏమో నా భ్రమేమోలే అనుకొని లోపలికి వెళ్తూ ఉన్న నీరజకి ఎవరో పిల్లవాడు ఏడుస్తున్నట్లుగా వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దం కలబంద మొక్క ఉన్న ప్రదేశంలో రావడంతో కలబంద మొక్క దగ్గరకు వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. అదేంటి, ఇప్పటి వరకు పిల్లవాడు ఏడ్చినట్లు వినిపించింది కదా, కానీ ఇక్కడ ఎవరూ లేరు. నిన్న పొలం వెళ్ళడం వల్ల ఈరోజు ఇలా అనిపిస్తుందేమో. సరేలే, వెళ్ళి కొంచెం సేపు పడుకుందాం, అంతా సర్దుకుంటుంది అని అనుకొని నీరజ వెళ్ళి పడుకుంటుంది. మళ్ళీ ఇప్పుడెవరు వచ్చి ఉంటారు? పొద్దాక ఎందుకు ఇలా జరుగుతుంది? అమ్మా, నువ్వేంటిక్కడ ఒక్కదానివే వచ్చావేంటి? నాన్న రాలేదా? అయినా మీరు వచ్చేది సాయంత్రం కదా, మిట్ట మధ్యాహ్నం ఇలా ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు నీరజ, నిన్న నువ్వు మాతో పొలం వచ్చావు కదా, నిన్న అంతా నీకు సరదాగా గడిచింది.
కానీ ఈరోజు మళ్ళీ ఇంట్లో ఒక్కదానివే ఉంటున్నావు. ఈరోజు కూడా పొలం దగ్గరికి వస్తావేమో అని పిలుచుకురావడానికి వచ్చాను. మీ నాన్న కూడా నువ్వు వస్తే తీసుకురమ్మని చెప్పారు. అదేంటమ్మా, ఎప్పుడు పొలం వస్తా అని చెప్పినా వద్దు అనే నాన్న ఇప్పుడు తీసుకురమ్మని నిన్నెందుకు పంపించారు? మామూలుగానే చెప్పారు నీరజ. నువ్వు వస్తే తీసుకురమ్మన్నారు, లేకపోతే లేదు. వస్తావా పొలం దగ్గరికి? ఈరోజు ఎలాగో ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. కొంచెం సేపు పొలం దగ్గరకైనా వెళ్దాం, ప్రశాంతంగా ఉంటుంది. సరే అమ్మా, నేను కూడా వస్తాను, పద వెళ్దాం అని చెప్పి నీరజ వాళ్ళ అమ్మతో పొలం వైపు నడుస్తూ ఉంటుంది. పొలం వైపు వెళుతూ ఉన్న నీరజకి దారి మధ్యలో, ఏంటి నీరజ, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు? అదేంటమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావు? నువ్వే కదా ఇప్పుడు ఇంటికి వచ్చి నన్ను నాన్న పొలం రమ్మన్నారు అని తీసుకొని వస్తున్నావు. ఇప్పటి వరకు నాతోనే ఉన్నావు కదా, అయినా అటునుంచి ఎలా వస్తున్నావు? అని నీరజ ఆశ్చర్యపోతూ అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు నీరజ? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఏదో ఆలోచిస్తూ భ్రమలో ఇక్కడికి వచ్చేసి ఉంటావు. నువ్వు ఇంటికి వెళ్ళు, మేము పొలం పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాం అని చెప్పి నీరజని వాళ్ళ అమ్మ ఇంటికి పంపించేస్తుంది. నీరజ ఇంటి వైపు నడుస్తూ, ఏంటి, అమ్మే కదా నా దగ్గరికి వచ్చి రమ్మని చెప్పింది, కానీ ఇప్పుడేమో చెప్పలేదు అని చెప్తుంది. మరి నా దగ్గరికి వచ్చింది ఎవరు? ఎందుకు ఈ రోజంతా ఇలా గడుస్తుంది? నేనే అనవసరంగా భ్రమపడుతున్నానా? ఇంటికి చేరుకున్న నీరజ ఇంకా ఎవరు పిలిచినట్లు అనిపించినా ఏం జరిగినా నేను బయటకి రాను. నేను వెళ్ళి కొంచెం సేపు పడుకుంటాను. ఇది అంతా చాలా గందరగోళంగా ఉంది అనుకొని నీరజ తన గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది. సాయంత్రం అవుతుంది. నీరజకి నిద్రలో నుంచి మెలకువ వస్తుంది. విమల మరియు సుధీర్ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తరువాత సుధీర్కి విమల జరిగిన విషయం చెప్తుంది. చూడండి, మధ్యాహ్నం నీరజ పొలం దగ్గరకు వచ్చింది. ఎందుకు నీరజ ఇలా వచ్చావు అంటే నేనే తన దగ్గర ఉండి తీసుకువచ్చాను అని చెప్తుంది. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళు అని పంపించేశాను. నిన్న మనతో పాటు నీరజ కూడా పొలం రావడం వల్ల తను ఇలా ఏమైనా భ్రమపడుతుంది అంటారా? ఇంతలో నీరజ వాళ్ళ దగ్గరకు వచ్చి, అవునమ్మా, పొద్దున్న నుంచి కూడా అలాగే ఉంది. పొద్దున ఎవరో పిలిచినట్లు అనిపించింది, తర్వాత ఎవరో ఏడుస్తున్నట్లు అనిపించింది, తర్వాత నేను గదిలోకి వెళ్ళి పడుకుంటే నువ్వు వచ్చి పిలిచినట్లు అనిపించింది. నువ్వే నన్ను పొలం దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళావు, మళ్ళీ నువ్వు తీసుకొని వెళ్ళలేదు అని అంటున్నావు. నిన్న రాత్రి మనతో పాటు పొలం దగ్గరికి రావడం వల్ల నీరజకి అలా అనిపించి ఉంటుందిలే విమల. ఏమీ ఉండదులే, రేపటి నుంచి అంతా మామూలుగానే ఉంటుంది. మీరు వెళ్ళి తినడానికి ఏమైనా చేయండి. ఇప్పటికే చాలా సమయం అయ్యింది, తినేసి పడుకుందాం. సరే అండి, మేము వెళ్ళి తినడానికి ఏమైనా చేస్తాం అని చెప్పి విమల వంటకి సిద్ధం చేస్తుంది. ఇంకా అందరూ కలిసి భోజనం చేసి నిద్రపోతారు. ఇంకా ఆ రోజు రాత్రి నీరజకి నిద్ర పట్టదు. అంతా అయోమయంగా ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తూ పదే పదే దాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. తరువాతి రోజు ఉదయం రంగమ్మ విమల దగ్గరకు వచ్చి ఇలా అంటుంది. విమల, ఈరోజు పొలం పని లేదంట, రంగయ్య గారు చెప్పారు. రేపు ఉంటుందంట, అందరికీ చెప్పారు. నీకు కూడా చెప్దామని ఇలా వచ్చాను. అవునా రంగమ్మ, కానీ ఈరోజు పొలం పని ఎందుకు లేదంట? ఈరోజు వర్షం వచ్చే సూచన ఉందంట విమల. దూరం నుంచి వచ్చే కూలీలను తీసుకొని వచ్చే ఎద్దుల బండి కూడా ఆ బురదలో రాలేదు అంట. అందుకే ఇంకా వాళ్ళు కూడా రాము అని చెప్పారు. అందుకే ఇంకా ఈరోజు పొలం పని లేదు అని మనకి చెప్పేశారు అని అంటుంది. సరే రంగమ్మ, నేను వెళ్ళి ఆయనకు చెప్తాను. సరే విమల, నేను కూడా ఇంకా వెళ్ళి వస్తాను చెప్పి రంగమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం ఆయనకు చెప్దాం